జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. బతికితే శత్రువు కూడా పొగిడేలా బతకాలి, చనిపోతే శత్రువు సైతం కన్నీరు పెట్టాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 13, 2024, శుక్రవారం. తిథి దశమి, రాత్రి 10:30 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 9:35 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. యోగము సౌభాగ్యము, రాత్రి 8:48 వరకు, తదుపరి శోభనము. కరణం తైతుల, ఉదయం 11:07 వరకు, తదుపరి గరిజ. రాత్రి 10:30 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రోదయం మధ్యాహ్నం 2:27, చంద్రాస్తమయం రాత్రి 1:45. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. యమగండం మధ్యాహ్నం 3:07 నుండి 4:39 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:28 నుండి 1:17 వరకు. వర్జము ఉదయం 7:22 నుండి 8:57 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:14 నుండి 6:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:51 నుండి 6:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. శుభ గడియలు ఉదయం 9:15 నుండి 10:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 13, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, రాత్రి 10:30 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం ఈ రోజు ఉన్న తిథులు మంచి తిథులు. రాత్రి 9:35 వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 3:24 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:24 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:24 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. తెలుగు నాటక సినీ రచయిత ఆచార్య ఆత్రేయ గారి వర్ధంతి. తెలుగు సినీ నటి ముచ్చెర్ల అరుణ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 13 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కర్కాటక రాశి ధైర్యంగా ఉండాలి. సింహ రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. కన్యా రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. తులా రాశి పరిశోధనలు లేదా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.